హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కదే సంగీత. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అనమాట. సో నేను మీకు ఏమేమి కావాలో ఇక్కడ చెప్తున్నాను. పన్నీర్, ఒక బౌల్ పన్నీర్ తీసుకున్నాను. తర్వాత 1 టొమాటో, ఎర్రగా పండిన టొమాటో చిన్న చిన్న పీసెస్. తర్వాత ఒక పొటాటో, చిన్నగా కట్ చేసుకున్న పొటాటో. అండ్ ఇలాచీ, లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు తీసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని అది కొంచెం వేడయ్యాక ఒక 10 సెకండ్స్ తర్వాత అలాగే దాంట్లోనే ఒక స్పూన్ నెయ్యి తీసుకున్నాను. నెయ్యి ఆయిల్లో బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసుకొని దాంట్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని అవి కొద్దిగా వేగాక మసాలాలు అన్నమాట, లవంగం, ఇలాచీ, దాల్చిన చెక్క అవి వేసుకున్నాక కొద్దిగా ఫ్రై చేయాలి ఒక 10 మినిట్స్. అలాగే దాంతోపాటు ఒక బిర్యానీ ఆకు, అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కల ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసి అవి కొంచెం ఫ్రై చేయాలి. లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై చేయాలన్నమాట. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆలు తీసుకొని వాటిని కూడా ఫ్రై చేయాలి. లైట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాం కాబట్టి పెద్ద టైం ఏం పట్టదు ఉడకడానికి. సో ఆలు వేసుకొని ఆనియన్స్తో పాటు ఫ్రై చేయాలి. ఒక 20-30 సెకండ్స్ వరకు ఫ్రై చేసి దానిపైన ఒక మూత పెట్టి ఒక 10 సెకండ్స్ తర్వాత తీసేయాలి. అప్పటికి ఆలు కొద్దిగా ఫ్రై అయిపోతూ ఉంటుంది. ఆలు ఫ్రై అయిన తర్వాత ఆలుతో పాటు మనం ఉడకవు కాబట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసుకొని వీటితో పాటు ఫ్రై చేయాలి. జనరల్గా అయితే క్యారెట్ పచ్చిగా తింటాం, కర్రీస్, ఫ్రైస్ ఇలాంటివంటే తినాం కాబట్టి ఇలాంటి ఫ్రైడ్ రైస్లోకి వెజిటేబుల్ పులావ్స్, ఎలాంటి వెజిటేబుల్ రైస్ చేసుకున్నా కానీ క్యారెట్స్ని వేసుకుంటే బాగుంటుందన్నమాట. సో నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ని కూడా వేసి బాగా ఫ్రై చేశానండి. వాటితో పాటు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేయాలి. సాల్ట్ వేస్తే మనకు కొంచెము కర్రీ అనేది కడాయికి అంటుకోకుండా, అవి ముక్కలు అనేవి అంటుకోకుండా మంచిగా ఫ్రై అవుతాయి. అలాగే ఆనియన్స్ కూడా కొంచెం బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. వెజిటేబుల్స్ కూడా మంచిగా ఫ్రై అవుతాయి సాల్ట్ వేయడం వల్ల. సాల్ట్ వేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అవ్వాలంటే కాసేపు మనం దాని కడాయి పైన మూకడ పెట్టుకొని ఒక 10-30 సెకండ్స్ వరకు అలాగే ఆగాలి. దాని తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. బాగా ఆ ముక్కలకు పట్టేదాకా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా మనం కట్ చేసుకున్న టొమాటోస్ కూడా వేయాలి. వీటితో పాటు మంచిగా అల్లం పేస్ట్ ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా కారం పొడి, ఎందుకంటే మనం ముందుగానే గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాం కాబట్టి కారం పెద్దగా ఏం పట్టదు కాబట్టి కొద్దిగా వేసుకున్నాను. దాంతోపాటు ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత మనం దాంతోపాటు కొంచెం గరం మసాలా కూడా వేసుకొని 3 బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని కాసేపు అయిన తర్వాత పన్నీర్ ముక్కలు కూడా ముందే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. నీట్గా అంతా కలిపేసుకొని మనం దానిపైన ఒక 2-3 మినిట్స్ వరకు మూకడ పెట్టుకున్నామంటే ముక్కలకి ఆ మసాలా అనేది బాగా పట్టుద్ది. అలా పట్టిన తర్వాత మనం దాంట్లో ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకొని బాగా కలుపుకుంటే, సో ఇప్పుడు రైస్ వేసుకోవాలి. మనం రైస్ని బాగా పొడిగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. విడివిడిగా తీసి ఆ రైస్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా ఫైనల్గా గార్నిషింగ్ చేసుకోవడానికి కొద్దిగా కొత్తిమీర తీసుకొని అలా గార్నిష్ చేసుకొని స్టవ్ ఆపేసుకొని ప్లేట్లోకి తీసుకొని తినేయడమే. మనం ఎప్పుడెప్పుడు వెయిట్ చేస్తున్న వేడి ఫ్రైడ్ రైస్ రెడీ. పదండి తిందాం.